ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు జగన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి టూర్ షురూ అవబోతోంది. నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా యాత్ర కంటిన్యూ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచార సభలుంటాయని పార్టీ చెబుతోంది. 27న ఉదయం ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు జగన్. ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం తొలి బహిరంగ సభ ఉండబోతోంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల తర్వాత జనంతో జగన్ ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే ఆ సమయంలో ప్రజల సూచనలు సలహాలు స్వీకరిస్తారు. పార్టీ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారు. ఈ నెల 28న అల్లగడ్డ లేదా నంద్యాలలో సభ ఉంటుంది. ఈ నెల 30న కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మిగనూరులో మరొక సభ కూడా ఉండబోతోంది. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు జగన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి టూర్ షురూ అవ్వబోతోంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా యాత్ర కంటిన్యూ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచార సభలుంటాయని పార్టీ చెబుతోంది. ఇప్పటికే అయితే 27న ఉదయం ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. మొదటిగా జగన్ ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం తొలి బహిరంగ సభ ఉండబోతోంది. అలాగే ప్రతిరోజు ఉదయం కూడా 10 గంటల తర్వాత జనంతో మమేకమవుతారు. ఇంటరాక్షన్ కార్యక్రమం ఉండబోతోంది జనంతో. ఆ సమయంలో ప్రజల సూచనలు సలహాలు స్వీకరిస్తారు. ఇక పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా జగన్ సమావేశాలు ఉండబోతున్నాయి. ఈ నెల 28న అళ్లగడ్డ లేదా నంద్యాలలో సభ ఉండబోతోంది. ఈ నెల 30న కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మిగనూరులో మరొక సభ ఉంటుంది. ఇక జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సిద్దమయ్యారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సిద్ధం సభలు నిర్వహించింది. పార్టీ క్యాడర్ను అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసింది. ఇక మరో దశలో భాగంగా ఈసారి మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయలో ముందుగా వైఎస్ఆర్ ఘాట్ చేరుకుంటారు. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి కడప మీదుగా పులివెందుల మీదుగా పొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక నియోజకవర్గంలో వివిధ వర్గాలతో పార్టీ క్యాడర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంటే 4.5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అదే సమయంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజలు కనుక పట్టం కడితే ఏం చేస్తారన్న అంశానికి సంబంధించి విజన్ కూడా ఆ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తారని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద మాత్రం అదే రోజు సాయంత్రం పార్లమెంటు పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు అయ్యేది. అయితే 27న మాత్రం పొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంలో అంటే కడప పార్లమెంట్లోని పొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత నంద్యాల కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా వైఎస్ జగన్ బస్సు యాత్ర ఉండబోతుంది. ప్రధానంగా వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలో ఫోకస్ పెట్టబోతున్నారు. ఉదయం అంతా కూడా వివిధ వర్గాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరితో కూడా భేటీ అవుతారు. వాటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ తర్వాత రానున్న రోజుల్లో ఏం చేస్తారన్న అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వివరిస్తారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన క్యాడర్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. పార్టీ నేతలు కార్యకర్తలతో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి చర్చిస్తారు, అభిప్రాయాలు తీసుకుంటారు. సూచనలు సలహాలు కూడా అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా సలహాలు సూచనలు కూడా ఇవ్వనున్నారు. మొత్తం మీద ఇప్పటికే 3 రోజులకు సంబంధించిన షెడ్యూల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాదాపు మార్చి 27 నుంచి మొదలై ఏప్రిల్ 18 వరకు టెంటేటివ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా వితౌట్ బ్రేక్ ఇన్ని రోజులు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీ క్యాడర్ను ఒకవైపు సమాయత్తం చేసుకుని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారని చెప్తూ ఆ తర్వాత ఎప్పటిలాగే ముందుగా షెడ్యూల్ చేసుకున్నట్టుగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. దాదాపు 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికే వైసీపీ ప్లాన్ చేస్తుంది. మొత్తం మీద బస్సు యాత్ర ద్వారా వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ కావడం, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లి రానున్న రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేసే ఆలోచన ఉందన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కేవలం కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27 నుంచి ప్రచార భేరీ మోగించబోతున్నారు. మొదట ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర చేస్తారు. ప్రొద్దుటూరులోని తొలి బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగబోతోంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇక సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కాబోతున్నారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27 నుంచి ప్రచార భేరీ మోగించబోతున్నారు. మొదట ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర చేస్తారు. అలాగే ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగబోతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగబోతోంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. అలాగే వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతోనే ఉండబోతున్నారు.